సైబర్ అరెస్ట్ ఇప్పుడు ఈ పదం ఎందరినో హడలెత్తిస్తుంది. మీరు కేసులో ఇరుక్కున్నారు, మీరు ఇప్పటి నుంచి డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, ఎక్కడికి కదలకూడదు, వీడియో కాల్లోనే ఉండాలి, కెమెరా ఆన్ చేసి ఉంచాలంటూ భయపెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ మోసగాలు. తాజాగా సైబర్ అరెస్ట్ పేరిట ఓ రిటైర్డ్ డాక్టర్ వృద్ధ దంపతులకు భారీ కుచ్చుటప్పు వేశారు ఈ నేరగాళ్ళు. మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 రోజులు ఆ వృద్ధ దంపతుల్ని టార్చర్ చేశారు. వారి నుంచి ఏకంగా 14,85,00,000ను క్షణాల్లో దండుకున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో డాక్టర్లుగా పనిచేసి ఇటీవల ఇండియాకు వచ్చారు రిటైర్డ్ డాక్టర్స్ వృద్ధ దంపతులు. వారికి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో నివసిస్తున్నారు. వృద్ధురాలి భర్తకు సైబర్ మోసగాళ్ళు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పేరిట కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి వృద్ధుడిని మొబైల్ నంబర్ను అభ్యంతరకరమైన దుర్వినియోగ కాల్స్ కోసం ఉపయోగిస్తున్నారంటూ, అంతేకాకుండా తన వద్ద నల్లధనం ఉందని, మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని ఆరోపించారు. అరెస్టు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పదే పదే బెదిరించారని, వారిని నిరంతరం ఫోన్ వీడియో కాల్స్లో ఉండమని బలవంతం చేశారు. ఇక మీపై కేసు కొట్టివేయాలంటే, డిజిటల్ అరెస్ట్ నుంచి విముక్తి పొందాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్మును తాము చెప్పే అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయమంటూ సైబర్ మోసగాళ్ళు ఒప్పించారు. దీంతో వారి మాటలను నమ్మిన వృద్ధ దంపతులు సైబర్ నేరగాళ్ళు అందించిన ఖాతాల్లోకి తమ అకౌంట్లలో ఉన్న 14,85,00,000ను బదిలీ చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి కాల్స్ లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. తమ జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మంతా కూడా సైబర్ నేరగాళ్ళు క్షణాల్లో మాయం చేయడంతో వృద్ధ దంపతులు చేసేదేం లేక చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమకు జరిగిన మోసంపై రోధిస్తూ పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. సైబర్ అరెస్టులపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఈ తరహా మోసాలు ఆగడం లేదు. అసలు భారత చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని, ఎవరు ఫోన్లో లేదా వీడియో కాల్లో అరెస్టు చేయలేరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల జాబితాలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి సామాన్య ప్రజల వరకు ఎంతోమంది బాధితులు ఉంటున్నారు. సైబర్ అరెస్టు పేరిట మోసపోయిన వారిలో బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుంగిపోతున్న వారు కొందరైతే, తాము మోసపోయినట్లు మరికొందరు మోసపోకూడదని ధైర్యంగా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసేవారు మరికొందరు.